హలో అండి. ప్రెగ్నెన్సీలో స్కానింగ్ ఎన్నిసార్లు చేయించుకోవాలి? ఎక్కువ సార్లు స్కానింగ్ చేయించుకోవడం వల్ల బేబీకి ఏమైనా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, మనము నేమ్ ఇట్ సెల్ఫ్ అల్ట్రాసౌండ్ అంటే మనం వీటి ద్వారా పంపించే సౌండ్ సిగ్నల్సే మనకి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఇమేజ్ అనేది కనపడుతూ ఉంటుంది మానిటర్ మీద. సో, అల్ట్రాసౌండ్ వల్ల ఎలాంటి రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదండి. సో, ప్రెగ్నెన్సీలో మినిమమ్ ఒక 5 స్కాన్స్ అనేది చేయించుకోవాలి. అరౌండ్ 6-7 వీక్స్ అప్పుడు బేబీ హెల్తీగా ఉందా లేదా? ప్రెగ్నెన్సీ లొకేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి డేటింగ్ స్కాన్ చేయించుకోవాలి. అరౌండ్ 11-13 వీక్స్ అప్పుడు న్యూకల్ ట్రాన్స్ఫ్యూలెన్సీ స్కాన్ అంటే ఎన్టీ స్కాన్ ద్వారా మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అనామలీస్ ఏమైనా ఉన్నాయా అని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇంకా అరౌండ్ 20-22 వీక్స్ అప్పుడు టిఫా స్కాన్, వీటి వల్ల మనకు ఆర్గాన్స్ ఏమైనా అనామలీస్ ఏమైనా ఉన్నాయా అనేది పెద్ద స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా అరౌండ్ 28 వీక్స్ నుంచి గ్రోత్ స్కాన్ అంటే బేబీ వెయిట్ ఎలా ఉంది, ప్లస్ ఏఎఫ్ఐ ఉమ్ము నీరు ఎలా ఉంది, ప్లసెంటా లొకేషన్ ఏంటి, ఇలాంటివన్నీ గ్రోత్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఇంకా అరౌండ్ 36 వీక్స్ అప్పుడు అంటే అబౌట్ 9th మంత్లో టర్మ్ స్కాన్ ఆర్ డాప్లర్ స్కాన్. సో వీటి వల్ల మనకు బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది అండ్ ఉమ్ము నీరు, వెయిట్, సో నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.